త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క శాల్యం పరిచర్యకి సంఘ విశ్వాసులుగా ఉన్నటువంటి రెండవ ఆరాధనకి కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. త్రియేక దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. పైన ఉన్నటువంటి బిడ్డలకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ఈ దినాన ఈ మొదటి ఆరాధనలోను రెండవ ఆరాధనలోను కొత్త వారిని నేను చూస్తున్నాను. వాళ్ళు అనుకుంటారు నేను తెలియదు కదా పాస్టర్ కానీ. మొదటి ఆరాధనలో 13 మందిని పలకరించాను, కొత్త వాళ్ళని. ఆమెన్. అంటే నేను గుర్తుపడుతున్నానా లేదని కదా అర్థం. నాకు గుర్తుందా లేదా అని నేను పలకరించా 13 మందిని. నేను లెక్క పెట్టాను కదా. ఇంకా క్రౌడ్ ఎక్కువైపోవటం వల్ల ఈడ క్యూ కొంతమందిని పలకరించలేదు. ఇంకొక 10 మంది ఉన్నారు వాళ్ళు. ఆమెన్. మీలో కూడా ఉన్నారు, మిమ్మల్ని కూడా చూస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే 1వ వచనం నుంచి కానీ మనం చదివితే కోరేష్ని ప్రభువు ధైర్యపరుస్తున్నాడు. ఏమని? నేను నీకు ముందుగా ఉంటాను అని అర్థం. నేను ముందుగా ఉంటాను, ముందుగా ఉంటాను. ఇప్పుడు ముందు ఉండకపోతే మనకి ఎలాగని? ఎవరైనా ముందు ఉండాలి కదా. కొంతమంది చెబుతారు, ఎవరైనా మన గృహాల్లో చనిపోతే, మాకు చెప్పారు, మా నాన్న చనిపోయినప్పుడు ఈ పెద్దలు ఉంటారుగా, సంఘ పెద్దలు కాదు, లోక పెద్దలు, ఎద్దు తలకాయని తెచ్చుకోమని. ఇంటి పెద్ద చచ్చిపోతే ఏంటంట, ఎద్దు తలకాయని తెచ్చుకోండి అంటే చెప్పేవాళ్ళు ఉండరు. లోకం ఆ రీతిగా ఆలోచిస్తుంది, లోకం ఆ రీతిగా చింతిస్తుంది. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనకు ముందు ఎవరుంటారు? మనుషుల, భూజంతువుల, ఆస్తుల, ఐశ్వర్యమా? ఏమి కాదు. ప్రభు చెప్పే మాట ఏమిటంటే నేనే ఉంటాను. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఉంటానంటే ఎవరైనా వద్దంటారా? వద్దాయో ప్రభా, నేను మా మేనమామని తెచ్చుకుంటాను, మా నాన్నమ్మని తెచ్చుకుంటాను, అర్థమైందా, మా నాయకులను తెచ్చుకుంటాను అని అంటావా? లేదు కదా. ఆయనే ఉంటానంటున్నాడు. అందుకని ఆయన ఉండి మనకి ఎన్ని రకాలుగా ఆయన మేలు చేయబోతున్నాడు? 7 రకాలుగా ఆయన మేలు చేయబోతున్నాడు. ఉదయకాలంలో మొదటి ఆరాధనలో ఆయన మనతో ఎలా ఉంటాడు అనేది 4 విషయాలు చెప్పాను. వీళ్ళు యూట్యూబ్లో పెడతారు, దాన్ని చూడండి. ఆ తర్వాత ఆ కింద ఉన్నటువంటి 3 రకాలుగా ఆయన ఎలా ఉంటున్నాడో అనేది ఈ రెండవ ఆరాధనలో చెప్పబోతున్నాను. చదవండి. ఆయన ఉండి మనల్ని ఏం చేయబోతున్నాడు? ముందు ఉండి అంటే నీకు ఒక విశ్వాసం వచ్చింది, నా ముందు యేసయ్య ఉన్నాడు. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారని? మన ముందు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అందుకని ఆయన ఉండి మనకు చేయబోతున్నాడు కనుక ఇక మనం అధైర్యపడని అవసరం లేదు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో చదవద్దాం. మోషే మరణించిన తర్వాత ఎవరుంటారు అని అనుకున్నారు. 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా యెహోషువ పుస్తకం దేవుడు అన్నాడు, నేను కూడా ఉన్నానన్నాడు. ఆమెన్. అది మర్చిపోయారు వాళ్ళు, ఇశ్రాయేలీలు. మోషే చనిపోగానే ఇశ్రాయేలుకు ఉన్న బుద్ధి అదే. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా మోషే పర్వతం మీదకి వెళ్తే మోషే ఏమాయినో అన్నారు. అంటే మోషేతో కూడా దేవుడు పోయినట్ట. అందుకనే కదా బంగారంతో ఏం చేసుకున్నారు, అది దాన్ని తెచ్చిపెట్టుకున్నారు మధ్యలో. ఇప్పుడు 33వ అధ్యాయం కూడా అలాగనుకున్నారు. కానీ యెహోషువ గ్రంథంలో ప్రభు చెప్పేది ఏమిటంటే
ఆయనతో నేనే ఉన్నాను, నీతో నేనే ఉంటాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నువ్వు చూడవలసింది ఎవరిని? ఆయన్నా మనుషుల్నా? అందుకని ఇది మనుష్యుడు చేసేది కాదు. ఇది కంపెనీ అయితే, వ్యాపారం అయితే, కుటుంబం అయితే మనం దిగులు పడాలి, చింతపడాలి, అయ్యో అని. కానీ ఇది కంపెనీ కాదు, కుటుంబం కాదు, ఇది వ్యాపారము కాదు. ఇది ఏమిటనంటే ఇది ప్రభు యొక్క సంఘం. ఆమెన్. నీతో ఎందుకు ఉండాలి అని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించు. అయ్యా నాతో ఉంటానంటున్నావు, కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రభు చెప్పే మాట ఏమిటనంటే, నేను మీతో ఎందుకు ఉండాలని అనుకుంటున్నానంటే ఆయన రక్తం మన మీద ఉంది. ఆయన రక్తం ఎవరి మీద ఉంది? మీరు చెప్పండి. ఎవరి మీద ఉంది? నా మీద ఉంది, నీ మీద ఉంది, మనందరి మీద ఉంది. అందుకని ఆయన రక్తం ఎక్కడైతే ఉందో ఆయన అక్కడ మనతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన రక్తం మీ మీద ఉందా? ఆయన మనతో ఉండును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మనతో ముందుగా ఉండి ఏం చేయబోతున్నాడు? నిన్ను పలు రకాలైనటువంటి దీవునుల కట ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మనం నడిపిస్తాడు. అందులో 5వది చదువుదాం. చదవండి. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండునట్లు యెహోవా ఇది మొదలుకొని. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే ఆయన ఎలా ఉంటున్నాడు? మన చుట్టూ ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు చెప్పండి. ఈ సంవత్సరం 2021లో ఆయన 5వదిగా మన చుట్టూ ఉండబోతున్న ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు 24 hours నీ పిల్లల చుట్టూ నువ్వు ఉండగలవా? అంతెందుకు నీ చుట్టూ నువ్వు చూసుకోగలవా? మన వల్ల కాదు కదా. కానీ ఆయన చూడండి, ఇశ్రాయేలీల చుట్టూ అన్నట పర్వతములు ఉన్నట్లుగా ఆయన మన చుట్టూ ఉంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చుట్టూ ఎందుకు ఉంటాడు? దేనికి ఉంటున్నాడు ఆయన చుట్టూ? మనకి ఆయన ప్రొటెక్షన్. ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన మనకి కాపుదలని చేస్తున్నాడు. ఎక్కడైనా కూడా ఆయన కాపుదల ఉన్న చోటనంట ఏ శత్రువు కూడా లోపలికి ప్రవేశించలే. అందుకని ఆయన కంచి వేస్తున్నాడు. అందుకని నా కంచిలోనికి నువ్వు వచ్చేయాలి, నువ్వు త్వరపడి వచ్చేయాలి, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. ఆ కంచెను నువ్వు కోరుకోవాలి. ఈ 2021లో ఆయన నీకు ముందుగా, అంటే ఆయన నీతో ఉండాలనంటే నువ్వు ఆ కంచిలో ఉండవలసిందే. కంచె దాటుతానంటే అది నీ ఇష్టం. నువ్వు కంచె దాటుతావా, నువ్వు కంచె లోపల ఉంటావా నువ్వు తేల్చుకోవాలి. నువ్వు అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఎవరెవరితోనూ నువ్వు సహవాసం చేసి ప్రభువా నాతో ఎక్కడ కూడా ఉండు అని అంటే ఎలాగా? సినిమాలు పిచ్చున్నాడు, హర్రర్ సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి ప్రభువా ఏడుండు అంటే ఎట్టుంటుంది? హర్రర్ సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఆడు కూర్చొని ఆ పిశాచి ఓ అని వచ్చిందనుకో, ఆడ ప్రభువా ఇక్కడ నాతో ఉండు అంటే ఎట్టుంటుంది? ఆడుంటాడా? నువ్వు వెళ్ళిందే దాని కౌగిట్లోకి, ఆ దురాత్మ కౌగిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నా చుట్టూ ఉండంటే ఎక్కడ ఉంటాడు? అది తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు ఏం చేస్తుందంట? చెప్పలేదా బైబిల్లో? యోబు గ్రంథంలో చెప్పలేదా? ఎక్కడి నుంచి నువ్వు వచ్చావనంటే అపాధిగాడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇటు అటు తిరుగుతున్నాను, అయితే అందరినీ నేను చేయగలుగుతున్నాను, కానీ యోబుకు నువ్వు కంచి వేసావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబుకి కంచె ఆయన కూడా వేసుకున్నాడు. ఉదయకాలం అంతా లేచి ప్రభు కట దహన బలులు అర్పిస్తూ ఉంటే ఆయనకి కంచి వచ్చింది. అర్థమవుతుందా? ఆయన కంచి వచ్చింది. నువ్వు కూడా ఉదయకాలమునే లేచి
నువ్వు స్తోత్ర బలులు ప్రభువుకి అర్పించాలి. ప్రభువును స్తుతించాలి నోరారా. నువ్వు మనసారా ప్రభువుని ఘనపరచాలి. నువ్వు స్తుతించే కొంది ప్రభువు నీకు తెలియకుండానే ఆయన నీకు ఒక కంచె వేసేస్తాడు. ఆ కంచె వేసినప్పుడు శత్రువు వస్తాడు. శత్రువు రావాలి కదా, మీరు చెప్పండి. శత్రువు రావాలి కదా. శత్రువు రాకపోతే నువ్వు జయించావని ఎలా తెలుస్తుంది? యు ఆర్ ఇన్ ఫైటర్. నువ్వు బ్లాక్ బెల్ట్ ఉన్నదనుకో, నీ బ్లాక్ బెల్ట్ నడుముకి వేసుకుంటే సరిపోద్దా? మెళ్ళ వేసుకుంటే సరిపోతుందా? నీ బ్లాక్ బెల్ట్కి నీకున్నదని తెలియాలంటే ఒకడు నీ ఎదుటికి వచ్చి ఏం చేయాలి నీతో? అది పోరాటం పెట్టాలి, నేను పిలవాలి. సాతాను కూడా అంటే, సాతాను కూడా నిన్ను పిలుస్తాడు. నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యొక్క కంచిలో నువ్వు నిత్యము ఉండాలా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పిల్లలకి కంచె ఇయ్యాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో కంచె వేసుకున్నారండి. ఏం కంచె తెలుసా? ఆ కంచె పేరు గొర్రె పిల్ల రక్తము. ఏమిటంట? గొర్రె పిల్ల రక్తం కంచె వేయబడింది. అందరు గృహాల్లోనికి ఆ సంహారపు దూత వెళ్ళింది, కానీ ఇశ్రాయేలీల గృహాల్లో మాత్రమేనంట ఆ సంహారపు దూత లోపలికి అడుగు పెట్టలేదు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ సంహారపు దూత అడుగుతుంది, అయ్యో ఇశ్రాయేలీల ఒక్క ఇంటిలో ఉన్న పిల్లవాడును కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. కారణం ఏమిటనంటే వారు ఆ ముందుగానే వారు గుమ్మాలకి వాళ్ళ కిటికీలకి ఏం పూసారు? రక్తం. మీకు అర్థమైందా? అందుకని 2021లో నీవు ఆయన కంచిలో ఉండాలనంటే నీ ఇంటికి యేసు రక్తం ఉండును గాక. మీకు కావాలి యేసు రక్తం? మీరు చెప్పండి, నాకు రావాలన్న హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. యేసు రక్తము నా మీద, నా పిల్లల మీద, నా భర్త మీద, నా కుటుంబం మీద, నా కలిగిన సమస్తం మీద ఉండును గాక. 7 సార్లు చెప్పండి ఆమెన్. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7. యేసు రక్తం ఉండును గాక. ఆమెన్. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బయటికి వెళ్తే శత్రువైనటువంటి అపవాదికి మీరు కనబడరు, యేసు రక్తం కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరకు వచ్చేసారు? యేసు రక్తం. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఆ పాటలో మొదటి చరణంలో ఒక పదం ఉంటుంది, సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువధారి నా నివాసమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. ఏదండి మన నివాసం? ఏదంట? రేకులిల్లా? అపార్ట్మెంటా? ఏది మన నివాసం? యేసు రక్తం. ఆమెన్. ఉదయాన్నే నువ్వు రెడీ చేసుకోవాలి, పేరన్ లవ్లీ కాదు, యేసు రక్తం. రాత్రి రెడీ చేసుకోవాలి, యేసు రక్తం. ఉదయం ప్రోక్షించుకొని పోవాలి. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, ప్రభువా నీ రక్తం నా మీద 7 సార్లు. నువ్వు పోతూ ఉన్నప్పుడు సెల్ ఫోన్ కొట్టుకుంటా పోకూడదు, యేసు రక్తం నా మీద. నువ్వు దిగేటప్పుడు, పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు యేసు రక్తం, యేసు రక్తం నా మీద ఉండాలి అన్నప్పుడు అనంట ప్రభు నీ మీద ఏం కుమ్మరిస్తాడో తెలుసా? ఆయన రక్తాన్ని కుమ్మరిస్తాడు.
అప్పుడు ఆ రక్తము నీ మీద పడినప్పుడంట, ఇప్పుడు మీరు చెప్తాను ఏనండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు, ఇది రంగు ఏం రంగు నాయన? పర్పుల్లా? వైలెట్ నాయన, వైలెట్. దీని వెనకాల ఏముంది? వైలెట్ వెనకాల ఏముంది? గోడ, సిమెంటు. వెనకాల ఏముంది? సిమెంట్ వెనకాల ఏముంది? ఇటుకలు. అది ప్రొసీజర్ అంటే. ఇప్పుడు నీకు ఇటుకలు కనబడుతున్నాయా? సిమెంట్ కనబడుతుందా? కానీ పైన ఏం కనబడుతుంది? అది యేసు రక్తం. నీ శరీరము లోపల మాంసం, లోపల ఎముకలు, లోపల ఉన్న ప్రతి అవయవాలు అన్నీ యేసు రక్తంతో కప్పివేయబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ రక్తం మన మీద అంతా ఉన్నప్పుడు అనంట, శత్రువైన సాతానుడు దాటి లోపలికి రాలేడు. అందుకని ఆయన 2021లో ఎవరైతే ఆయన రక్తాన్ని కోరుకుంటారో, ఆ రక్తము నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ ప్రతి పైసా మీద, నీ కలిగిన వాతావరణం మీద, అన్నిటి మీద, నడునెత్తు నుంచి అరికాల వరకు అందరి మీదను, సంఘం మీదను ఆయన రక్తం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ రక్తం అంట మనకి నిత్యమైన కంచె. ఆలోచించారా? అందుకని ఆ రక్తముని ప్రభువు నీకు ఇచ్చాడు, ఆ కంచెలో నిన్ను పెట్టేశాడు. అందుకని ఆ కంచె కలిగినటువంటి స్థలంలో నుంచి నువ్వేం చేయకూడదో తెలుసా? ఎప్పుడు నువ్వు పారిపోకూడదు. ఒకడు పోయాడు కదా, కంచెలో నుంచి ఒకడు పోయాడు కదా. ఒకడినేమో కంచెలో ఉన్నటువంటి వాడిని ఏం చేయలేక అపవాది దేవుని దగ్గరికి వెళ్ళింది. ఒకడేమో కంచెలో నుంచి ఎప్పటి నుంచో పాపం వాడికి ఆశ ఉన్నట్టుంది. ఆ ఎరుకో అంటే యెరూషలేము అనే ప్రాకారం అనేటువంటి కంచెలో ఉండకుండా ఆ ఎరుకోని ఎప్పటి నుంచో చూస్తున్నాడు, దూరం నుంచి. ఎరుకోనేమో ఆ ఎరుకో భలే ఉందే, ఎరుకో పాటలు బాగున్నాయే, ఎరుకో యొక్క అందం భలే ఉందో, ఎరుకో యొక్క అన్ని ఎరుకో శపితమైనటువంటి వాటి మీదంట ఈడు శ్రద్ధ పెట్టెను. ఆశీర్వాదకరమైన యెరూషలేము మీదనంట మనసు పెట్టక, శపితమైనటువంటి ఎరుకో మీదనంట మనసు పెట్టి యెరూషలేమును విడిచిపెట్టి, పాపం భార్య కూడా చెప్పలేదండి. ఆమేన్. పిల్లలకి అని చెప్పాడా? ఎవరికి చెప్పలా. ఉదయం లేచాడు, వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? ఎరుకోకి. కంచెలో నుంచి బయటకు వచ్చాడు. కంచెలో నుంచి బయటికి రాగానే బైబిల్ చెప్తుంది అక్కడ దొంగలు ఉన్నారు. ఎవరున్నారట? దొంగలు. జాగ్రత్త. నీ కుటుంబం పక్షముగా, నీ పిల్లల పక్షంగా, తల్లిదండ్రులైనటువంటి మీరు, యవనస్తులైనటువంటి వారి పక్షంగా మీరు ఒక శ్రద్ధ తీసుకోవాలి. ఏమిటా శ్రద్ధ అంటే, నీ పిల్లలు నిత్యము ఆయన రక్తము యొక్క కంచెలో ఉండుటకు నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థించాలి. యెరూషలేము అనే సంఘం అనేటువంటి మన సహవాసమును దాటి ఎవరు పోకూడదు. దాటిపోతే నువ్వు అనుకుంటావు గడప దాడుతున్నావని, నువ్వు అనుకుంటావు గేటు దాడుతున్నావని. కాదు. ఈడ గడప కాదు, గేటు కాదు, గోడలు కాదు, పిల్లలు కాదు, ఫ్లెక్సీ కాదు. ఇక్కడ ఆయనే సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాకారమైనటువంటి ఆయన రక్తమును నువ్వు దాటిపోకూడదు. అందుకని ప్రభు అంట మనకి ఆయన కంచె వేశాడు, కంచె. అందుకని నువ్వు ఎప్పుడో యేసు రక్తం అని పాట పాడి కల వచ్చినప్పుడు, రాత్రి పాడతారు, కల వస్తే యేసు రక్తము, అప్పుడు కాదు. యేసు రక్తము ఎప్పుడు ఏం చేయొచ్చు? నువ్వు జయం స్మరణ చేసే కొద్దీ సాతానుడంట నువ్వు చెప్పక ముందరే వాడు 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన మనతో ఎందుకు ఉంటున్నాడు అనంటే, ఆయన రక్తపు కంచెలో మనల్ని భద్రపరిచే దాని కొరకే. ఆ రోజు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం
మీతో ఉంటాను. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రభు ఏమంటున్నాడో, సదాకాలం నేను మీతో కూడా, ఆరోది మీతో కూడా ఉంటా. మీతో ఉండటం అంటే ఏమిటి? ఆయన ఉండటం అంటే ఏమిటి? మనతో సెకండ్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్ని. ఇప్పుడు ఆయన నాతో ఉన్నాడంటే ఇది ఈయనున్నాడు ఇన్ సెకండ్ పర్సన్. మీతో కూడా ఉంటాను. దేవుడు మనతో ఉంటాడు ఈ ప్రారంభం ఆదివారం నుంచి, ఈ కొత్త సంవత్సరం నుంచి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? అజాగ్రత్తగా ఉంటావా? నీ ఇష్ట ప్రకారంగా ఉంటావా? ఆయనకు భయపడకుండా ఉంటావా? ఆయన ఉన్నాడని నువ్వేం చేయాలి? మొదట నీకు దానిని ఎన్నడూ మర్చిపోకూడదు. సాతానుడు మొట్టమొదటి చేసే పని ఏమిటో తెలుసా? అరే దేవుడు నీతో లేడు తెలుసా నీకు అంటాడు. ఏమంటాడు చెప్పండి? దేవుడు నీతో లేడు అని చెప్తాడు. ఎవరన్నా సిగరెట్ తాగుతున్నారు అనుకో, రేపు మీ నాన్నరా అంటే వాడు ఏం చేస్తాడు? మీ నాన్న అనగానే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? పారేస్తాడు. అంటే వాళ్ళ నాన్నను చూడంగానే మా నాన్న ఉన్నాడని వాడు సిగరెట్ తాడు. వాడు కొంచెంసేపటికి రే మీ నాన్న కాదురా నాయన, అంతా మీ నాన్నలాగా ఉన్నాడు అనుకున్నాను. సరే బ్రదర్ ఇంకోటి, మీకు అర్థమవుతుందా బ్రదర్? ఇంకోటి నాన్న అనగానే మా నాన్న అని బయట పడేస్తాడు. మీ నాన్న కాదు అనే లోపల బయట పడేసింది ఇంకోటి అడుగుతున్నాడు. సేమ్ అంతే మనం కూడా. దేవుడు నీతో లేడు అనే సంగతిని సాతానుడు నీకు చెప్తాడు. దేవుడు నీతో లేడు, దేవుడు లేడు అనంటే నీ మైండ్, నీ మనసు, నీ జీవితం అంతా విచ్చలవిడిగా అయిపోతుంది. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ప్రవర్తించేస్తావు. దేవుడు ఉన్నాడు అనేటటువంటి నీకొక భయం మన జీవితంలో ఉండాలి. ఆ భయం నీకు ఉండాలి. ఆ భయం లేకపోతే నువ్వు ఏదైనా చేస్తావు. అందుకని దేవుడు నీతో ఉంటాను ఎందుకనంటే, ఆయన నీకు మేలు చేసేది పక్కన పెడితే నువ్వు కీడులో పడకుండా ఉండేదానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నీకు మేలు చేసేదానికంటే కీడులో మనం పడకుండా ఉండేదము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, నేను నీతో ఉన్నానని నువ్వు తెలుసుకోవాలి. యోసేపు గురించి తెలుసుకున్నాడు. ఎవరు? ఇంటి యజమానుడు. ఏమని తెలుసుకున్నాడు తెలుసా? యోసేపు, దేవుడు నీకు తోడై ఉన్నాడని నేను తెలుసుకున్నాను. ఇంట్లో చాలామంది ఉన్నారు బానిసలు, వాళ్ళు ఒంటరిగానే పనిచేస్తున్నారు, కానీ నీతో దేవుడు ఉన్నాడని నేను తెలుసుకున్నా. ఇంటి యజమానురాలు ఆయన మీద కన్నేసింది, పోతిఫర్ భార్య. అతన్ని 9 సార్లు ప్రేరేపించింది. 9 times 9 సార్లు అతన్ని ప్రేరేపించింది పోతిఫర్ భార్య. 9 సార్లు. ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తుల్ని ఒక్కసారి ప్రేరేపిస్తే చాలు, గేట్ దాటి గోడ దాటి వెళ్ళిపోతారు. ఓన్లీ 1 మెసేజ్. ఆమె ఆయన్ని ఎన్నిసార్లు అంట? 9 సార్లు. ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుడు ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమిటంట? ఏమన్నాడు? దేవుడు లేడని నేను నీతో కూడా ఏకీభవించాను అనుకో, నేను కీళ్ళలో పడిపోయినట్టే. అందుకని దేవుడు ఉన్నాడు కదా, ఆయన నాతో ఉన్నాడు. అది యోసేపుకు తెలుసు. ఆమేన్. ఈరోజు నీకు తెలుసా యేసు ఉన్నాడని? క్యాలెండర్ తీసుకెళ్తే చీలలో ఉంటుంది. ఆ క్యాలెండర్ స్టిక్కర్ పట్టుకొని పెడితే మన తలుపుకో మన బీరువాకే ఉంటుంది. కానీ దేవుడు నీతో ఉంటే అన్ని స్థలాల్లో ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అన్ని స్థలాల్లో నీవు చాలా జాగ్రత్తగా కీడులో పడకుండా నువ్వు ఉండాలి. కీడులో పడకుండా నువ్వు ఉండాలి. ఆ తర్వాత యోసేపు జీవితాన్ని కట్ చేస్తే యోసేపు చెరసాలలో ఉంటాడు. బాగా గమనించండి. ఏం చేసి చెరసాలలోకి వచ్చాడు? ఏం చేసి వచ్చాడు? దేవుడు ఉన్నాడని చెప్తే చెరసాలలోకి వచ్చాడు. దేవుడు లేడు అంటే ఎక్కడ ఉండేవాడు? మీకు అర్థమవుతుందా? దేవుడు లేడు అని అంటే ఎక్కడో ఉండేవాడు. దేవుడు ఉన్నాడు అని చెప్పాడు కనుక ఎక్కడికి వచ్చాడు? చెరసాల్లోకి వచ్చి, అయ్యో దేవుడు లేడని చెప్తే ఏంది, నాకు సంఖ్యలు వేశారు, నన్ను చీకటి కొట్లో పడేశారు, నన్ను ఈ గదిలో పడేశాడు, కృంగిపోలా. ఆయనకి పాపం చేసి ఉన్నతమైన దాన్ని అనుభవించేదానికంటే ఆయన ఆ పాపాన్ని ద్వేషించి దేవునితో కూడా చీకటిలో ఉండటం మేలని ఎంచాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ సంవత్సరము దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకుండా, ఆయన నాతోనే ఉన్నాడని నువ్వు గుర్తెరిగి నువ్వు కీడులో పడకుందువు గాక. ఎందుకు ప్రభు మనతో ఉంటున్నాడనంటే, నీకు రాబోతున్నటువంటి ప్రతి అపాయములో నుంచి ప్రభు ఏం చేస్తాడు? అది తప్పిస్తాడు. ఆపదల్లో నుంచి ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. ఆయన తప్పిస్తాడు. ఇశ్రాయేలును తప్పించలేదా? యొర్దానులో నుంచి తప్పించలేదా? ఎర్ర సముద్రం నుంచి తప్పించలేదా? సింహాల బోన్లో నుంచి తప్పించలేదా? అగ్నిలో నుంచి తప్పించలేదా? ఇక్కడ కూర్చున్న నిన్ను 2020లో నుంచి ఆయన తప్పించలేదా? కంటికి కనబడినటువంటి అనేక ఆపదల్లో నుంచి ప్రభు నిన్ను తప్పించలేదా? అన్నిటి నుంచి ఆయన తప్పించాడు. ఎందుకనంటే ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. అందుకని ఆయనతో మనతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఏనాడైతే నువ్వు మర్చిపోతావో, దేవుడు నాతో లేడన్న సంగతి నువ్వు మర్చిపోయావో, నువ్వు ఆపదల్లో పడిపోతావు. దేవుడు నాతో ఉన్నాడని ఏనాడైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో, నువ్వు ఆపదలను జయిస్తావు, సమస్యలను జయిస్తావు, కష్టాలను నువ్వు జయిస్తావు, ఇబ్బందులను నువ్వు జయిస్తావు, శోధనలను నువ్వు జయిస్తావు, ప్రతి పరీక్షను నువ్వు జయిస్తావు ఈ కొత్త సంవత్సరంలో. ఎందుకో తెలుసా? ఆయన నాతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. అందుకని ఇమానైనటువంటి ప్రభు సదాకాలం నేను మీతోనే ఉంటాను. అందుకని 12 మాసాల్లో ఏ మాసం ఆయన రమ్మని చెప్తాం? ఇది జనవరి కదా, అయిపోయిందిగా. ఆయన పుట్టాడు, పశువుల పాక పెట్టాము. ఏప్రిల్లో ఏం పెడతాం? మళ్ళీ ఆయనకి ఒక మంచి సులువు పెడతాం కదా. అప్పుడు రా నాయనా నాతో ఉండు అంటావా? కాదు. ప్రతి 12 మాసములో, ప్రతి రెప్పపాటు కాలంలో, రాత్రి పగలనగా, అనుక్షణము, అనుదినము, ప్రతి వారము, ప్రతి నెల, ఈ సంవత్సరమే కాదు, ఆయన రాకడ పర్యంతరం వరకు ఆయన మనతో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ చెప్తాను త్వరగా. 7వది ఆయన ఎలా మనతో ఉంటున్నాడు. కూర్చో. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14. హల్లెలూయా. 7th, ఆయన మీలో ఉండును. ఏంటండి? ఏమిటంట? ఆయన మీలో. మీకు అర్థమైందా? వాగ్దానం ఏమిటి? ఆయన నీకు ముందుగా ఉన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? లోపలికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ముందున్నటువంటి ఆ అగ్ని, పాత నిబంధనలో ముందున్నటువంటి ఆ మేఘస్తంభము, పాత నిబంధనలో ముందు నడిచినటువంటి ఆ ప్రభు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన మనలోనికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలో ఉంటాడు. ఇప్పుడు నీకు ఏ అనుభవం కావాలి? అయ్యా నువ్వు పాత నిబంధనలో ముందే ఉండు అంటావా? ఆ పక్కనుండు అంటావా? ఆ పైనుండు అంటావా?
ఆ కింద ఉండు అంటావా? నాతో ఉండు అంటావా? నాలో ఉండు అంటావా? ఏది కావాలి? నాలో ఉండు అన్నవాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలో ఉండాలనుకున్నవారు అనంట దూరంగా ఉంటారు. దేనికి? లోకానికి. లోకానికి ఎలా ఉండాలి? యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాకును ఏ సంబంధం? మీకేమైనా ఉన్నాయా వాడితో బంధాలు? మీరు చెప్పండి. వాడిది కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే వాడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు. ఏమని వస్తాడు? నాది నాకు ఇస్తావా? నన్ను మీ ఇంట్లో ఉండమంటావా? నువ్వు అందుకని వాడితో ఏం చేసుకోవాలి? వాడితో ఏం చేసుకోవాలి? నువ్వు తెగదెంపులు చేసుకోవాలి. బాబు నీది నీదేరా సాతానుగా, అర్థమవుతుందా? నీది వద్దు, నీ లోక కార్యాలు వద్దు, నీ లోక సంబంధం వద్దు, ఏమీ వద్దని నువ్వు కానీ ఆయన వైపు తిరిగితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి అనేక కార్యాలు చేస్తాడు క్రొత్త నిబంధనలో. అందులో ఒకటి చెప్తాను. ఆయన మనలోనికి వచ్చి ఏం చేస్తాడు? చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఆ మాట చదివిపిస్తాను. మీ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ఇరవై 26వ వచనం. ఆమేన్. ఆయన నీలో ఉండటం వల్ల ఆయన ఏం చేస్తాడట? ఆయన చెప్పిన సంగతులన్నిటిని మీకు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తాడు. మీకు ఇంకో సంగతి తెలుసా? జ్ఞాపకం ఉంచుకోపోవటం మహాపాపం. నేను మర్చిపోయాను అంటవే, అది చాలా భయంకరమైనటువంటి తప్పు. మర్చిపోయాను అనే మాటలు మనం వాడకూడదు. 7 మాటలు మనం వాడకూడదు. అందులో ఇదొకటి. ఏది? నేను మర్చిపోయాను. నువ్వేది మర్చిపోకూడదు. అందులో నువ్వు మర్చిపోతావని ఆయన మనలోనికి వచ్చిన తర్వాత ఏ సంగతులు జ్ఞాపకం చేస్తాడంట? చెప్పండి. నేను మీకు బోధించిన సంగతులు ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, దేవుని సంగతులు మర్చిపోతుంటారు, ఆరాధన టైం మర్చిపోతారు, స్త్రీల కూటం మర్చిపోతారు, దేవుని సంబంధం అన్నీ మర్చిపోతుంటాం. కానీ ఇంటికి సంబంధించిన అన్నీ మనం ఏం చేస్తాం? డైరీ రాసినట్టు రాస్తాం. ఆల్ ఇండియా టీవీ మోగొద్దే 1 గంటకి వార్తలు చదువుతున్నవాడు XXX. అట్లాగా అన్నీ నీ ఇంటిని గురించి అన్నీ నీకు గుర్తుంటాయి. కానీ దైవ సంబంధమైన గురించి అన్నీ మనం ఏం చేస్తామంటే మర్చిపోతామంట. అందుకు ఆయన వచ్చాడు. చూడండి, ప్రభు ఎంత ప్రేమ కలిగినాడు అంటే, నువ్వు మర్చిపోతావని నీ మీద ఆయన నింద మోపటం లేదు, నువ్వు మర్చిపోకూడదని ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నాలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన సంగతులన్నిటినంట ఆయన నీకు జ్ఞాపకం చేస్తానే ఉంటాడు. శనివారమే జ్ఞాపకం చేస్తాడు. ఆదివారం నీకు ఆరాధన ఉంది, నువ్వు త్వరగా ఇల్లు అని. సాతాను కూడా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు చికెన్కి వెళ్తా అన్నావు కదా, నువ్వు బావా. మమ్మల్ని విజిటింగ్ పిలిచారు ఆ మధ్య, ఒక ఫ్యామిలీ. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నువ్వు పాస్టర్ అమ్మ వచ్చి అంటే పోయాం. 7 గంటలకు కూర్చున్నాం, 9 దాకా భర్త గారు రాలా. భార్య కొడుతూ ఉంది ఫోన్, రండి రండి. బయటికి చెప్పరుగా, ఆయన ఏడ తిరుగుతున్నాడు చెప్పరు. వస్తున్నాడు, కూర్చోండి. నేను లేచా, 9 అయిపోయింది కదా, ఆయన ఏడన్నా ఉంటే ఉండని అమ్మ, ఎందుకు తొందరపడుతూ ఉంటా. కాదన్నా మీకు భోజనం పెట్టాలని ఆయన పంపించాను అనింది. అప్పుడు 9
ఎక్కడికి వెళ్ళాడు బ్రదర్? అయితే భోజనం క్యారేజ్ అని తెస్తున్నాడా? హోటల్ మీల్సా? కాదన్నా, నేను వండుతాను ఇప్పుడు. నువ్వు వండుతావా? 9 గంటలకు ఏం వండుతావు? ఆయన ఇంకా రాలేదమ్మా తల్లి. అన్నా ఇందాక ఇద్దరం వచ్చావన్నా 6:30కి రోడ్లో. మీరు వస్తున్నారని ఒక 5 చికెన్ కొన్నానన్నా, టమాటాలు కొన్నానన్నా, అల్లం మర్చిపోయానన్నా. ఏం మర్చిపోయిందంట? అల్లం. అందుకని ఆయనకి పంపించింది 7 గంటలకు అల్లం. ఆయన 9 తిరుగుతూనే ఉన్నాడు అల్లంకి. తిరిగి అల్లం దొరకలా. 9 దొరకలా, రావటంలే. మర్చిపోయింది పాపం అల్లం మాకు పెట్టడం. ఇప్పుడు ఆయన అప్పుడు అల్లం తెస్తాడు, ఆమె ఎప్పుడు వండుతుంది, మేము ఎప్పుడు ప్రార్థన చేయాలి, మేము ఎప్పుడు పోవాలి? ఇదన్నీ జరిగే సంగతులా? ఒక్క చిన్న అల్లం మర్చిపోతే ఎంత గొడవ నాకు వాళ్ళకి. జాగ్రత్త. నాకు అన్నం పెట్టడం, అల్లం తెచ్చుకోవటం కాదు ముఖ్యమైన పని, ప్రార్థన చేయించుకోవటము. మన వాళ్ళకి దైవజనుల్ని ఎలా ఉపయోగించుకోవడం తెలియటం లేదండి. ఎలాగ వాళ్ళ దగ్గర చేత ప్రార్థన చేయించుకోవాలో అర్థం కావటం లేదు. మొదట దాకా అర్థం చేయించేదానికి హోలీ స్పిరిట్ మనకు వచ్చాడు. ఆమేన్. యేసు ప్రభువుని 3.5 సంవత్సరం శిష్యులు వెంటాడుతూనే ఉన్నారా? కానీ శిష్యులను చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో వాళ్ళు సరిగా యేసు ప్రభువుని ఏం చేయాలంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు సరిగా. శిష్యులు పక్కనే ఉన్నారు, అక్కడే ఉన్నాడు, కానీ యేసు ప్రభు వాళ్ళకి అర్థం కావటంలే. అందుకని వాళ్ళు అంటారు, ఈయన ఎవరో, ఈయన ఎవరో. మీకు అర్థమవుతుందా? అర్థం కావటం లేదు. ఆయన వచ్చి పాపం సర్వ సృష్టికర్త, రక్త మాంసంలో కలిగిన శరీరంలో ఉన్నాడు. వాళ్ళ నిద్ర లేపుతున్నాడు. బాబు బతుకుడా అన్నాడు పేతురు. ఇదో ఈ మాట నాకు ఎప్పుడో చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. పేతురు, ఆ బోధకుడా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నువ్వు ఎక్కడొచ్చి అడుగుతావు, యేసయ్యా నా విజ్ఞాపన ఆలకించని. ఆయనే సర్వాధికారి శరీరంలో ఉన్నప్పుడు ఒక బలహీనుడైనటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి 1 గంట నా కొరకు చేశాడా? 3 అడుగులు అట్టేంగాని దబాను పడిపో. అంటే యేసయ్య వాళ్ళకి ఏం అర్థం అవటం లేదు, అర్థం కాల. యేసయ్యని సరిగా అర్థం చేసుకోలేదు వాళ్ళు. యేసయ్య అసలు ఎవరు అర్థం చేయించేదానికే హోలీ స్పిరిట్ మనకు వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒకసారి నీకు వాక్యం అర్థం కాదు, సేవకులు కూడా నీకు అర్థం కాదు, ఆయన సన్నిధి కూడా నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటావు ఈ గోడకి వాక్యం ఉందా, ఈ ఫ్లెక్సీకి వాక్యం ఉందా, అక్కడ స్టేఫన్ ఉన్నాడా, ఈడ అభిషేక్ ఉన్నాడా, ఈడ అఖిల ఉన్నాడా, అక్కడ పాస్టర్ ఉందా, ఇక్కడ విశ్వశాంతి పాస్టర్ ఉన్నాడా, ఇక్కడ ఎంతమంది విశ్వాసులా? ఇది కాదు అర్థం చేసుకోవటం. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, ఇక్కడ కూర్చున్నటువంటి ఏ మనుషుడిని, ఏ ఫ్యాన్ని, ఏ కుర్చీని, ఏ గోడను కాదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నీకు అర్థం అవ్వాల్సింది ఒకే ఒకటి, దేవుని వాక్యము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యమై ఉన్నటువంటి యేసుని నువ్వు అర్థం చేసుకునేదానికే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు నీకు ఎవరిని అర్థం చేసేటట్టుగా నీలో ఉంటాడనంటే ప్రభు అయిన యేసుని నీకు అర్థం చేసేటట్టు చూపిస్తాడు. 7 దెయ్యాలు పెట్టిన అమ్మాయి తెలుసా మీకు? ఏం పేరు ఆమె పేరు? మగ్దలేనా మరియా. తెల్లారని లేచింది, అన్నిటినీ జవురుకుంది, బయలుదేరి ఆ తోటలో ఉన్నట్టు సమాధి దగ్గరికి వెళ్తే ఆ సమాధి తెరవబడిపోయింది. లోపల ఏ బాడీ లేదు, బయటకు వచ్చింది. అటుపక్క ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన అడుగుతుంది, తోటమాలి, ఓ తోటమాలి, ఇక్కడ ఒక అతన్ని మేము సమాధి చేశాము, ఆయన్ని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు? అది రిజరక్షన్ బాడీ, మరి ఇది మట్టి శరీరం, అది రిజరక్షన్ బాడీ. మీకు అర్థమవుతుంది నా మాటలో? రిజరక్షన్ బాడీని ఈమెకి ఆయనకి బొవ్వే పెట్టినా, పరిచర్య చేసినా, కానుకలే ఇచ్చినా, వాళ్ళ ఇంటికే పిలుచుకున్నా, ఈమె ఆయనతోనే వెంబడించినా, యేసుని ప్రేమించిన ఈ యొక్క మట్టి శరీరానికి రిజరక్షన్ బాడీ అర్థం కాదు. ఓ షమ్మ కత్తురా మళ్ళా కత్తురా, ఆ రిజరక్షన్ బాడీ అర్థం కాదు. పునరుద్ధానుడా అన్నంత మాత్రం ఆ పునరుద్ధానం నీకు అర్థం కాదు.
మీకు అర్థమైందా? ఆ పునరుద్ధానం అర్థం కాదు. 21కి రాగానే కొంతమంది 1కి బదులు రిజరెక్షన్ యేసయ్యని వేసాడు. ఇటు వచ్చి నిలబడినాడు 1 ఇట్ట. 0 ఉన్నప్పుడు బండ వేశారు, 1 అప్పుడు లేచి ఇటు వచ్చిన. నీకు అర్థమైందిరా బాబు? 21లో అర్థమవుతుందా నీకు? అది 20లో ఏమైంది? మూసుకుపోయిందా? నీకు రిజరెక్షన్ బాడీ అర్థం కాదు. అందుకే నీవు అంటుంది ఆయన్ని చూసి తోటమాలి, ఆయన లోపల ఉండాలి అంటే ఈ అడిగే బాడీ ఏమిటి? చచ్చినటువంటి శవం, జీవం లేని శవాన్ని అడుగుతుంది ఆయన్ని. ఆయన నిలబడి అంటున్నాడు. ఆయన ఇటు తిరగంగానే ఏం జరిగింది? మీరు చెప్పండి. తిరగంగానే అప్పుడు అర్థమైంది. రబ్బీ, అబ్బా ఏమని పిలిచింది? నా బోధకుడా. ఆ క్షణము ఆయన ఆమెకు బయలుపరుచుకున్నాడు, నేనే బోధకుడిని. ఆమేన్. కానీ క్రొత్త నిబంధనలు అపోస్తులుగా 2వ అధ్యాయం తరువాత ఇప్పుడు ఆయన లేడు కదా నీ వైపు మాటికి టర్నింగ్లు ఇచ్చుకునేదానికి, మాటికి నీ దగ్గరకు వచ్చేదానికి ఆయన ఇప్పుడు లేడు కదా. ఆయన ఉన్నట్టుగానే, వాక్యములో ఉన్నట్టుగానే, ఆయన మహిమా స్వరూపుడు ఉన్నట్టుగానే, ఆయన ఎలోహిముగా ఉన్నట్లుగానే, ఆమె ఎల్షదాయిగా ఉన్నట్లుగానే, ఆయన యెహోవా రఫాగా ఉన్నట్లుగానే, యెహోవా ఈరేగా ఉన్నట్లుగానే నీకు అర్థము చేసేదానికనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. అందుకు నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి. నీ చేతిలో 66 గ్రంథాలు ఉన్నంత మాత్రాన నీకు అర్థం కాదు. ఆడ బుక్స్ అమ్ముతుంటారు సెకండ్స్. ఆడికి వెళ్తే డాక్టర్ బుక్స్ కూడా అమ్ముతారు. నువ్వు అనాటమీ ఫిజియాలజీ వెళ్ళి ఒక బుక్ తెచ్చుకో. గ్రేస్ అనాటమీ అని ఒక బుక్ ఉంటుంది, ఎంతలా ఉంటుంది. అది తెచ్చుకొని చదువు, నాకు చెప్పు. ఒకటి, ఈ స్కల్లో ఎన్ని ఎముకలు ఉన్నాయో చెబుతావా? చదివి నువ్వు చెప్పలేవు. దానికి ఒక టీచర్ కావాలి, బోధించేవాడు కావాలి. ఈ పరిశుద్ధ గ్రంథము కూడా మనుషుడు రాసింది కాదు, పరిశుద్ధాత్ముడు రాసింది. అందుకని దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు అందుకనే ఆయన ఈ సంవత్సరము నీలో ఉండునుగాక, మనలో ఉండునుగాక, సంఘములో ఉండునుగాక, సహవాసములో ఉండునుగాక, సేవకులలో ఉండునుగాక, ఆయన ఇక్కడ ఉండునుగాక. అందుకు నువ్వు అడగాలి. నువ్వు రావటం నువ్వు కుర్చీ వేసినప్పుడు మొదటి ఆరాధనే కానీ, 2వ ఆరాధనే కానీ, నువ్వు కూర్చున్నప్పుడు చేయవలసిన పని ఏమిటనంటే నువ్వు ఆకాశం వైపు చేతులు ఎత్తాలి. గడప దాటి లోపలికి రాగానే నువ్వు నిలబడిపోయి ప్రభుని కళ్ళు మూసుకొని ఏమనాలి? ప్రభువా, ఇటు చెప్తున్నటువంటి వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైనటువంటి నిన్ను నేను అర్థం చేసుకునేదానికి పరిశుద్ధాత్ముడా నీవు నాకు సహాయం చేయి. ఇది అడగాలి. పక్కన రోజు కూర్చుంటుంది ఒక సిస్టర్, కూర్చోగానే మా ఏ కూర చేసుకొచ్చావు? మా క్రిస్మస్కు రాలేదేమే? మిర్చి తీసుకున్నావా? లడ్డు తిన్నావా? బాగుందా? తీగ ఎక్కువ తీపోయింది కదా. నేను ఎందుకని తినకుండా మా ఆయనకి 3 ఇచ్చేసా. అబ్బా ఎంత కోపం ఆయన మీద నీకు అర్థమైంది? అది కాదు. నువ్వు రావటం కూర్చోగానే నువ్వు పరిశుద్ధాత్మను అడగండి, నాలోనికి రా. సేవకులు మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేయాలి? బోధకుడా, నువ్వు నాకు అర్థమయ్యేటట్టుగా నాకు వివరించాలి. తెలుగులో ఈ లాంగ్వేజ్ ఉన్నా, ఇంగ్లీషులో హోలీ బైబిల్ ఉన్నా, కన్నడలో ఉన్నా, మలయాళంలో ఉన్నా, మాట ఒకటే, అర్థం ఒకటే, భాష వేరు. కానీ ఆ అర్థం ఉందే, ఆ అర్థమును రాపించింది ఎవరనంటే హోలీ స్పిరిట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఉన్న పాటను మలయాళంలో నేను మాట్లాడాను అనుకో, మీకు అర్థం అవుతుందా? దాన్ని నీకు అర్థం కావాలంటే ఎవరు రావాలి? ఒక అనువాదకుడు రావాలి, తర్జుమా చేసే వ్యక్తి రావాలి. అప్పుడు నేను చెప్పేటటువంటి కన్నడ, మలయాళము వాళ్ళు చెప్తారు తెలుగులో. ఇక్కడ కూడా అంతే. వాక్యము అయిన దేవుడు నీకు తెలుగులో ఉన్నప్పటికీ ఆ వాక్యం యొక్క అర్థం ఉందే, ఆ లోతైన అనుభవాలు, ఆ లోతైన సత్యాలు, ఆ లోతైనటువంటి మాటలు, ఆ లోతైన ఉపదేశాలు, ఆ లోతైన పరిశుద్ధత నీకు అర్థం కాదు. అది అర్థం అవ్వాలనంటే ఏ వాక్యమైన దేవుడైతే ఆ వాక్యమై ఉన్నటువంటి ఆయన రాశాడో ఆయనే నీకు అర్థం చేయించాలి.
అందుకు పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలా, పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి, పరిశుద్ధాత్మను నువ్వు ఎరగాలి. ఎఫెసీ సంఘానికి వచ్చినప్పుడు పౌలు గారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, అపోస్తుల కార్యం 19:1 అడిగింది ఏమిటంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? వాళ్ళు చెప్పిన మాట ఆయన ఉన్నాడని కానీ మాకు తెలియదండి. అప్పుడు ఆయన అన్నాడు, అయితే మీరు పరిశుద్ధాత్మను మీరు పొందాలి. అందుకని చదవండి. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు ఇంటికెళ్ళి చదవండి. 6 అధ్యాయాలు ఇంటికెళ్ళి బాగా చదవండి. నెక్స్ట్ మంత్ నేను అడుగుతాను, అక్కడ ఎక్కువగా ఏ మాటలు ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. 6 అధ్యాయాలు చదివి నాకు ఎక్కువగా ఏ మాటలు ఉన్నాయో మీరు నాకు నెక్స్ట్ మంత్ చెప్పండి. బాగా గమనించండి. అందుకని ఆ మాటలు నీకు అర్థం కావాలనంటే, ఈ వాక్యం నీకు అర్థం కావాల్సిన దానికే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తున్నాడు. నువ్వు ఈ బైబిల్ జుప్పు ఉంటుంది, జుప్పేసేసి ఆడు పెట్టేస్తావు. కొంతమంది నేను ఆ ప్రార్థనలకు పోయినప్పుడు చూస్తాను, బుధవారం కానీ ఇప్పుడు సండే అనుకో విజిటింగ్ పోతుంటాను, ఫ్రైడే అట్లాగా పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ గడపలో నుంచి లోపలికి రావటమే లెఫ్ట్ ఆర్ రైట్ ఏముంటుంది, టీవీ ఉంటుంది, ఎంత పెద్ద టీవీ ఆడుంటుంది. వీళ్ళు 7 నుంచి ఆరాధన నుంచి పోవటం ఇంట్లోకి ఇటు చూస్తారు, టీవీ మీద పెట్టేస్తారు. నేను ఇష్టం పోయిందా కాడే ఉంటుంది అంటే దాని అర్థమైంది, వీళ్ళు సోమవారము, మంగళవారము, బుధవారము. మీకు ఒక సంగతి చెప్తా వినండి బాగా. 25 సంవత్సరాల క్రితం ఒక ఆంటీ నన్ను ప్రార్థనకు పిలిచింది. రాత్రి వెళ్ళినప్పుడు ఆమె ఒట్టుగా వచ్చి కూర్చుంది. అమ్మా నీ బైబిల్ తెచ్చుకోమ్మా. పోయింది, బైబిల్ తెచ్చి ముందు పెట్టింది. ఇటు ఆదికాండం లేదు, అటు ప్రకటన గ్రంథం లేదు. ఆ ఎవరెత్తుకు వెళ్ళారు, ఓపెన్ చేయమ్మా. సరే మధ్యలో గ్రంథం ఉందిగా, యెషయా గ్రంథం, దాన్ని ఓపెన్ చేయమ్మా అంటే తీయంగానే మొత్తం గల్లుప్పు, ఉప్పు, మొత్తం ఉప్పు పెరిగిపోయింది. ఏందమ్మా ఉప్పు అంతా ఉంది ఉప్పు అని అంటే, అయ్యా ఈ ఉప్పు జాడికి మూత లేదంటే మా మనవాడిని మూత పెట్టమంటే వాడు ఇది పెట్టేశాడు. అయ్యా వాడు పెట్టడం లోపల పెట్టేశాడు. మూత పెట్టు నాయన లోపల పడేసి. చూసారా, నీకు అర్థమయ్యేదానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు తెరవా, నువ్వు చదవా, నువ్వు ధ్యానించవా, ఆ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు నువ్వు వెళ్ళవా? ఎప్పుడు వెళ్తావు? ఆదివారం ఒకరోజు వెళ్తావా? కానీ నీ కొరకు వెయిటింగ్ చేస్తున్నాడు ప్రభు. ఏమని? నీలో నేను ఉన్నాను, నువ్వు ఓపెన్గా చేస్తే ఆ గ్రంథములో ఉన్న వాక్యాలు నీకు అర్థమయ్యేదానికి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్ముడు నీకు అర్థం చేసేదానికి ఆయన రెడీగా ఉన్నాడు కనుక వాక్యమును నువ్వేం చేయాలంటే అనుదినము తీసి నువ్వు చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు వాటిని మనకి జ్ఞాపకము చేయునుగాక. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే మనకి ఏం జరుగుతుందో తెలుసా? వాక్యముకు నీకు జ్ఞాపకము చేసినప్పుడల్లా నీలో ఒక మార్పు వస్తుంది. మనుషులు ఏమొస్తుంది, హృదయంలో ఏమొస్తుంది, ప్రవర్తనలు ఏమొస్తుంది, కుటుంబంలో ఏమొస్తుంది, సంఘంలో ఏమొస్తుంది, మనందరిలో ఏమొస్తుంది. అందుకని వాక్యములో ఎవరైతే మార్పు పొందారో, వాక్యము ఎవరి దగ్గర అయితే ఉందో, వాక్యమైన దేవుడు ఆయన ప్రత్యక్షమవుతున్న కాలం ఆసన్నమైంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని 2021లో ఆయన మనకి ఉండి ఇట్టి కార్యాలను చేస్తున్న దేవునికి మనల్ని మనము అప్పగించుకొందుముగాక. అందులో కంచి వేశాడు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, ఆయన మనతో ఉన్నాడు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు చింతపడొద్దు, ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. క్రీస్తుని నీకు, ఆ మహిమ కలిగిన దేవుని నీకు వేలాది కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి సర్వాధికారి నీకు అర్థం చేపించేదానికి, ఆయన సన్నిధికి నిన్ను తీసుకుని వెళ్ళేదానికి, ఆయన పోలికని నీళ్ళు ఇచ్చేదానికి పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, అపవాది వేస్తున్నటువంటి పన్నాగాలకు నువ్వు చింతపడవద్దు.
నిన్ను కలవరపరుస్తున్న మాటలకు నువ్వు భయపడవద్దు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. అవును ప్రభా, నువ్వు నాలో ఉన్నావని నేను సంతోషిస్తున్నాను అన్నవారు తీర్మానంతో నీ కుడి చేతిని పైకెత్తు. ఆయన మునిపి వెళ్ళనటువంటి మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. నువ్వు భయపడవద్దు. ఇది మహిమ కలిగిన పరిచర్య. ఇది మహిమ కలిగిన పరిచర్య. ఇది మహిమ కలిగిన పరిచర్య. ఆయన మనలో ఉండి కృపిస్తున్నాడు. ఆయన మనలో ఉండి కృపిస్తున్నాడు. ఆయన మనలో ఉండి కృపిస్తున్నాడు కనుక నువ్వు తీర్మానానికి రా. ప్రభా, నీ కృప నాకు కావాలి. నీ మహిమ నాకు ఆవరింపచే. నేను భయపడను, నేను చింతపడను, నేను వెనకకు తొలగను, నేను జారిపోను. ప్రభా, ప్రార్థన చేయబోతున్నా. సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ శాలెం పరిచర్యకి ఇచ్చిన ఈ 2వ ఆరాధనని మీరు ముందుండి నడిపించినందుకు నీకు స్తోత్రం. నేను నీకు ముందుగా నడిచి సమస్తమైన వాటిని, నీ మార్గములను నేను సరళం చేస్తాను అంటున్నావు. మీరు ముందు లేకపోతే మేము ఒక అడుగు ముందుకేం ప్రభా. మోషే అన్నట్లుగా నీ సన్నిధి రాకపోతే నేను ఏమాత్రం నేను ముందుకు కదలను అన్నాడు. అప్పుడే నేను ముందుకు వెళ్తానని మీరు మాట ఇచ్చారు మోషేకి. ఆ మాటను బట్టి కొత్త సంవత్సరం నీ బిడ్డలు నాయన కృంగిపోయిన వేళలో, ఎవరు మాకున్నారు అనుకున్న వేళలో నేను ముందుగా ఉంటానని మీరు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన నమ్మదగిన వాడా, నువ్వు మనుషుడు కాదు కదా. మాట ఇచ్చిన మనుషులందరూ నాయన వెనకబడిపోతున్నటువంటి దినాల్లో, మర్చిపోతున్నటువంటి దినాల్లో, తెలిసి తెలియనట్టుగా వెళ్ళిపోతున్న దినాల్లో అయ్యా, నాతో నమ్మదగిన దేవునిగా, ఆధారభూతుడిగా మీరు ముందు ఉండబోతున్న నీకు స్తోత్రం. ఇప్పుడే నీ కార్యము చేయుటకు మీరు ముందు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం. శారా పరిచర్యకు ఇక మీదట మీరే ఆలోచనకర్తగా ఉందురుగాక, మీరే సమాధానకర్తగా ఉండుదురుగాక, మీరే జయమిచ్చి జయవీరుడిగా ఉండుదురుగాక, మీరే బోధకుడుగా ఉండుదురుగాక, మీరే నేను అద్భుతములు చేయవాడుగా ఉండుదురుగాక, మీరే నడిపించు నాయకుడిగా ఉండుదురుగాక, మీరే మంచి కాపరిగా ఉండుదురుగాక, మీరే జనములను సమకూర్చువారుగా ఉండుదురుగాక, మీరే జనములను కట్టువారుగా ఉండుదురుగాక, మీరే జనములను స్థిరపరచువారుగా ఉండుదురుగాక, మీరే జనములని ఫలింపచేయువారుగా ఉండుదురుగాక, మీరే జనములని పరిశుద్ధపరచువారుగా ఉండుదురుగాక, మీరే జనములకు నా తండ్రి అయ్యా నీ పోలికనిచ్చేవారుగా ఉండుదురుగాక. ఆ రీతిగా ఈ సంవత్సరం, ఈ దినములే కాదు, రాబోతున్న రాకడ పర్యంతర వరకు రెట్టింపైన దీవెనలతో నీ బిడ్డలను బలపరుస్తారని, నమ్మకస్తులైన నీ బిడ్డలను బలపరుస్తారని, ఇంతవరకు నాయన నీ సేవకుడు లేకపోయినా విన్న వాక్యాన్ని బట్టి, వింటున్న వాక్యాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ ప్రేమను బట్టి అన్ని విషయాల్లో సహకారుగా ఉన్న ప్రతి కుటుంబాలు దీవింపబడాలి, ఆశీర్వదించబడాలి. వారు వర్ధిల్లాల ప్రభా. వారి ద్వారా అనేక ఆత్మలు వచ్చుదురుగాక. మీరు కృప చూపించమని వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ నన్నును నీ చేతులకు అప్పచెప్తూ ప్రాముఖ్యముగా రుతమ్మని బలపరచండి. 2021లో కృపని ప్రకటిస్తున్నాను. నీ పక్షముగా యేసు నామంలో ఒక అభిషేకము తన మీద దిగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభావము 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 నడిపిస్తున్న ప్రభావము నడిపిస్తున్న ప్రభావము పొందునుగాక. నీ మహిమ ప్రభావములతో అభిషేకుని కూడా బలపరచండి. అమ్మసాటంకల్లా త్వరపరచండి. మీరు ఉండి అన్ని రకాలుగా నీ బిడ్డకి కంచి వేచ్చు, నీ సొత్తుగా బలపరచమని యవనస్తుల్ని, చిన్నపిల్లల్ని, యవనస్తులు చేస్తున్న పనిని, వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యని, సంఘ పెద్దలైతేనే, ఉన్నవారైతేనే అందరూ ప్రభా, అందరూ ఈ పరిచర్య మూలంగా దీవించబడాలి. ఈ కొత్త సంవత్సరంలో
సాక్షులుగా ఉండునట్లుగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఉదయకాలం ఒక ప్రార్థన చేయించాను. వాళ్ళు ఎవరన్నా మీకు చెప్తారు, వాళ్ళు మళ్ళీ మీరు అడుగుతారు నన్ను, పాస్టర్ గారు నా దగ్గర చేపిలేదని. చేద్దామా? ఆ మధ్య మనం చేసాం. అందరినీ ప్రభు నడిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం చేద్దాం. అనేకులను ఆయన నడిపిస్తాడు. ఆమేన్. మీ 2 చేతులు ఉన్నాయా? దిక్కులు పెట్టండి. దిక్కు అంటే ఇటు, అది ఇది దిక్కు. పైన దిక్కు లేదు, ఇటు పెట్టు. ఓకే, నీకు ఎట్ట ఇష్టం అటు పెట్టిన ఆయన. మీ దిక్కులు చేతులు చాపండి, 2 చేతులు. నేను ప్రార్థన చేస్తాను అన్ని దిక్కులు. ఈ దిక్కు ఎవరు తిరగలేదు. వెనక దిక్కుకి వద్దా? వెనక టర్న్. ఇది తూర్పు అయితే వెనకే ఉంది. పడమర దిక్కు కూడా తిరగండి కొంతమంది. ఉత్తరము దక్షిణం దిక్కు కూడా తిరగండి. నూతన ఆత్మలు వస్తాయి. మనం చేసే ప్రార్థన వరకే కాదు, బూది గంతాల వరకు మన చేతులను ఆయన బలపరచబోతున్నాడు. అందరూ కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ 2021లో మేము చేతులు చాపుతున్నాం. ప్రతి దిక్కు నుంచి నీ ప్రజలు ఇక్కడికి వచ్చుదురుగాక. నూతన ఆత్మలు ఇక్కడ చేరుదురుగాక. దుఃఖములో, కరువులో, బాధలో, ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల చేత సతమతమవుతున్న ప్రతి వారు ఈ స్థలానికి వచ్చి వారు నెమ్మది పొందుదురుగాక. సమాధానం లేని సమాధానం పొందుదురుగాక. శాపములో ఉన్నవారు విడిపించబడుదురుగాక. చేతబడి శక్తులతో నలిగిపోతున్న వారికి విడుదల కలుగునుగాక. సమృద్ధి లేని వారికి సమృద్ధి కలుగునుగాక. దీవుని లేని వారికి దేవుని వారు స్వతంత్రించుకొందురుగాక. ఆశీర్వాదము లేని ఇదిగో మోడి బారిపోయిన ప్రతి జీవితాలు చిగురించునుగాక. నీ సన్నిధిలో నాయన కొత్త ఆత్మలు వచ్చుదురుగాక. యవనస్తులు వచ్చుదురుగాక. వెనకబడిపోయిన వారు వచ్చుదురుగాక. అట్టి కృపణ తండ్రి మీరు దాయిచేయమని నీ చేతులిక పరిచయం నీ సంవత్సరం అప్పచెప్తాం. అనేకులు నీ నామాన్ని ఒప్పుకొని సొంత రక్షుడిగా అంగీకరించి నీటి బాప్తిసములు పొందుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుదురుగాక. అపోస్తుల బోధ యందు అంగీకరించి సంఘములో వాళ్ళు స్థిరపరచబడుదురుగాక. నీ రాక కొరకై వారు నిరీక్షణతో సిద్ధపడుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి.